వెల్కమ్ టు డివిఎస్కే లెక్చర్స్. సో కామెట్కే 2024 అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో లాస్ట్ డేట్ ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ CGM 2024 కోసము మీరు డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో మీకు జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, కామెట్కే కౌన్సిలింగ్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ ఎంసెట్, ఏపీ ఈఏపీ సెట్ కానివ్వండి, మేనేజ్మెంట్ కోటా సీట్స్ కానీ, లేకపోతే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్సాట్ కానివ్వండి, లేకపోతే విఐటి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అమృత, మణిపాల్, సో శివనాడార్ యూనివర్సిటీ, LNM IIT, ఇట్లా దాదాపు చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్కి కూడా మీరు గైడెన్స్ అయితే తీసుకోవచ్చండి. సో వీటిలో రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. సో మీకు అన్ని కోర్సులు కావాలంటే సిల్వర్ ప్లాన్ తీసుకోండి. సో ఇది 2799 రూపీస్ అండి, అప్ టు 31st January 2024. ఇవి మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో కామెట్కే 2024 దాని మీద ఒక వీడియో అయితే చెప్పానండి. సో రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎగ్జామ్ డీటెయిల్స్, టెస్ట్ సెంటర్స్, అప్లికేషన్ ఫీ ఎంత, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని వివరాలతోటి. ఎవరైనా చూడకుండా ఉంటే ఈ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదైతే చూడండి. సో ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు కామెట్కే ఎగ్జామ్ వచ్చేసి 12th May 2024 జరగబోతుందండి. సో దీనికి రిజిస్ట్రేషన్స్ అనేటివి 1st February 2024 స్టార్ట్ అవుతాయండి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 5th April 2024 అండి. అంటే మీరు February 1st 2 o'clock నుంచి, అంటే మధ్యాహ్నం 2 PM నుంచి స్టార్ట్ అవుతాయి ఈ రిజిస్ట్రేషన్స్ అనేటివి. April 5th 4:30 PM వరకు ఉంటాయండి. సో ఈ కామెట్కే వాళ్ళు ఈ టైమింగ్స్ అనేటివి కరెక్ట్గా ఫాలో అవుతారండి. సో అందుకని లేట్ చేయకుండా మీరు ముందుగానే లాస్ట్ డేట్ వరకు ఉండకుండా ముందే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక ఆల్రెడీ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. దాంట్లో లాస్ట్ డేట్ అనేది క్లియర్గా ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు. 5th April 2024 4:30 PM లోపల మీరు అప్లై చేసుకోవాలి. February 1st తర్వాత స్టార్ట్ అవుతాయండి. సో ఎగ్జామ్ వచ్చేకి 12th May 2024 జరుగుతుంది. మార్నింగ్ ఒక సెషన్ 9 to 12 జరుగుతుంది. ఆఫ్టర్నూన్ ఒక సెషన్ 2:30 to 5:30 PM వరకు జరుగుతుందండి. ఇక రిజల్ట్స్ కానీ విషయానికి కనిస్తే 24th May 2024 2 PMకి మీకు రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. దాని తర్వాత మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో కౌన్సిలింగ్ వివరాలు అవన్నీ ఇంకొక వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కానీ మనం డిస్కస్ చేస్తామనంటే, సో ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలండి. సో ఇవన్నీ కూడా మీరు ముందుగానే రెడీ చేసుకొని అప్పుడు మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో 160 KB కన్నా ఎక్కువ ఉండకూడదు. సో ఇమేజ్ అనేది JPEG కానివ్వండి లేకపోతే PDF ఫార్మాట్లో ఉండాలి. సో నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ఇక్కడ పేరెంట్ ID ప్రూఫ్ కావాలి, స్టూడెంట్ ID ప్రూఫ్ రెండు కావాలండి. సో రెండు కూడా 160 KB దాటకూడదు. సో JPEG కానివ్వండి PDF ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. JPG కానివ్వండి లేకపోతే JPEG ఫార్మాట్లో 80 KB దాటకుండా మీరు ముందుగానే రెడీ చేసి ఉంచుకోండి. అదేవిధంగా సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్ కూడా అవసరము, ఇది 160 KB దాటకుండా ఉంచుకోండి. సో ఇవన్నీ కూడా మీరు ముందు రెడీ చేసి పెట్టుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా టకటక అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో నెక్స్ట్ లాస్ట్ ఇది 6th డాక్యుమెంట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్. సో మీ ఫోటోగ్రాఫ్ రీసెంట్గా తీసుకున్నది. సో JPEG కానివ్వండి JPG ఫార్మాట్లో స్కాన్డ్ ఇమేజ్ వచ్చేసి 80 KB దాటకుండా మీరు రెడీ చేసుకొని ఈ 6 డాక్యుమెంట్స్ కానీ రెడీ చేసుకున్నారంటే సో మీకు ఇమీడియట్గా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.